నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ వికారాబాద్ కు నర్సింగ్ కళాశాల తీసుకొస్తా ప్రజా ఆశీర్వాద సభలో భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ జాతీయ రబ్బీ జట్టుకు ఎంపికైన ఆనిముత్యం సుప్రీత తిరుపతి జిల్లా వరదయ్యపాలెం జెడ్పీ హై స్కూల్ విద్యార్థి ఘనత నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో 43 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు బీజేపీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద సిఐటియు ధర్నా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యావంతుడు తనకు దగ్గర మనిషి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ వికారాబాద్ కు నర్సింగ్ కళాశాల తీసుకువస్తామని వికారాబాద్ అనంతగిరిని టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామన్నారు. తరతరాలుగా అన్యాయానికి గురైన దళిత సమాజానికి న్యాయం చేస్తామని తెలిపారు. నియోజకవర్గం మొత్తానికి ఒకేసారి దళిత బంధు నేనే వచ్చి ప్రారంభిస్తానని వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. అందరూ కలిసి ఉండి గ్రామాల నుండి వీలైనంత వరకు నాకు దేవుడు శక్తిని చదివించి ప్రజల సేవ చేయాలని ఆలోచించేది. అతను గెలిచినట్లయితే మీకు చాలా లాభం జరుగుతుంది. వికారాబాద్ రావడం నేను ముందే పనిచేసినట్టుగా మరొక మాట నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచారో హైదరాబాద్ లో అనేది గవర్నమెంట్ వస్తుంది. అది ఎవరి ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ధరని ఊరగొట్టడం, రైతు బంధు తప్పు, ధరని ఊరగొట్టడం హైదరాబాద్ కరెక్టా? నేను మీకు అన్ని బాగుంటామని ఎటువంటి చెప్పడం కరెక్టా? ఇది జాగ్రత్త ఆలోచన చేయాలి. అసలు 3 రాష్ట్రాల్లో కూడా 5 రాష్ట్రాల్లో రైతులు ఎన్ఎస్సీ ఊరగొట్టడం ఎక్కడి పెట్టాలా? ఇంత బాధ్యత కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఊరగొట్టాలంటే ఊళ్ళో కరెంట్ అందరూ ఒకటే వస్తాం. ఉంటే రాష్ట్రాల్లో ప్రాణాలు వెళ్ళి రాష్ట్రాల్లో వెళ్ళిపోతాయి, సబ్సిడీలు వెళ్ళిపోతాయి. గ్యారంటీగా మళ్ళీ శ్రీకాకుళం అవుతాయి. మళ్ళీ తెలంగాణ సేపు గోదావరి సేపు కర్ణాటక దగ్గర ఉంటుంది. దీనితో పోయేస్తారు. ఏం చేస్తే కాంగ్రెస్ 20 గంటల నాయకులు 5 గంటలు వారు హైదరాబాద్ ధర్నా చేస్తూ ఉన్నారు. మేము నమ్మి కాంగ్రెస్ చేసి మోసమని మీరు కూడా మోసపోకూడదని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ పోయింది విద్యావంతులు బుద్ధిమంతులు భద్రతైన మనిషి నాకు దగ్గర మనిషి ఆనందంగా వెళ్ళిపోయింది నేను కోరుతా ఉన్నాను. ఆయన చేసినట్లయితే మీరన్నీ ఇంట్లో మంచి మాటలు వెళ్తామని వికారాబాద్ దళిత బిడ్డలు తరానికి దోపిడిపోయే సమాజం మన దళిత సమాజం భారతదేశం మనుషులకు యువతకు గురైన సమాజం. 75 ఏళ్ళ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా పేదలు ఎదుర్కొనేవి తెల్లవారులో ఇంత అభావంగా పరిస్థితి ఎదుర్కొనేవి ఇది ఆలోచన చేయాలి. దళిత బిడ్డలు ఎందుకు ఓటారు? మిమ్మల్ని ఓటు బ్యాంకులో వాడుతున్నారు. అమ్మని చూడు మా ఓటు చూడు మీరు ఓటు బ్యాంకులో వాడుతున్నారు తప్ప మీ సంక్షేమాన్ని కాపాడాలి. భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఆలోచించే పద్ధతిలో మేము ఆలోచించాలి. దళితులను పెట్టినాం. నేను అందరికీ ఆలోచించాలని దాంట్లో మంచి ఫలితాలు ఉన్నాయి. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దళితులు ఎక్కువ కూడా నాకు తెలుసు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు చేస్తున్నారు వాళ్ళు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. హుజూరాబాద్లో పెట్టాను ఒక నియోజకవర్గం కొడసాగి అక్కడ దళిత బ్రహ్మాండాన్ని కడుపునినట్లయింది.
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుప్రీత రబ్బీ ఆటలో జాతీయ జట్టుకు ఎంపికైంది. దీనితో విద్యార్థినిని ఎమ్మెల్యే ఆదిమూలం ప్రత్యేకంగా సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరదయ్యపాలెం జెడ్పీ హైస్కూల్ పీఈటీ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థి సుప్రీత జాతీయ రబ్బీ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు. ఆమెను ఆమె తల్లిదండ్రులను పాఠశాల తరపున అభినందిస్తున్నామన్నారు. ఖచ్చితంగా దేశం గర్వపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెన్నై నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 43 లీటర్ల విదేశీ మద్యంను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెబ్ సిఐ నరహరి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మానిటైజేషన్ పేరుతో 35 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల వరకు దేశ విదేశీ కార్పొరేటర్లకు కారు చౌకగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ లీజు అగ్రిమెంట్లు ప్రైవేటీకరణ చేస్తున్నారని దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికే 8 యంత్రాలు పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను 50% రైల్వే స్టేషన్లను 68,000 కిలోమీటర్ల రైల్వే లైన్లను 500 ప్రయాణికుల రైళ్లను 300 గూడ్స్ రైళ్లను లీజ్ పేరుతో ప్రైవేటీకరణ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల సౌకర్యార్థం కోసం ప్రజల రవాణా సౌకర్యం కోసం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రైల్వేలని ప్రజల యొక్క డబ్బుతో స్వాతంత్రం వచ్చిన తర్వాత టాటా గారిని బిర్లా లాంటి పెట్టుబడిదారులు రైల్వేలు వేయడానికి ఎవడు కూడా ముందుకు రాలేదు. ప్రజల డబ్బుతో ఆ రోజు నెహ్రూ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క డబ్బుతో రైల్వేలు నిర్మాణం చేశారు, వేగం చేశారు, కోచ్ ఫ్యాక్టరీలు పెట్టారు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత 10 సంవత్సరాల్లో వీటిని విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ప్లాట్ఫారాల ఛార్జీలు పెంచేశాడు, రైలు చిన్న రైళ్లు రద్దు చేశాడు. ఈ రోజు భారత్ రైళ్లను పెట్టి దాంట్లో మాత్రం పేదవాడికి స్థానం లేకుండా 1000-2000 రూపాయల టికెట్లు పెట్టి చేశాడు. ఈ రోజేమో విజయవాడ చెన్నైకి వేసాడు, సంతోషమే. కానీ ఛార్జీలు మాత్రం పేదవాడు పోయేదానికి లేదు. ఆ విధంగా చేస్తూ మరోపక్క ఈ రైళ్లు స్టేషన్లని ఫ్యాక్టరీలని 35 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల లీజు పేరుతో ఒక ప్రైవేట్ మానిటైజేషన్ పేరుతో ఈ రోజంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అంబానీ ఆదాన్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ యొక్క అప్పచెప్పేదానికి ఈ రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రైల్వేలు ప్రైవేట్ పరం అయిపోతే పేదోడు ప్రయాణం చేయలేడు, పేదోడు సరుకులు తీసుకుపోలేడు. కాబట్టి పేదోళ్ళకు ఉన్నటువంటి లాభ నష్టాల పేరుతో నష్టం వస్తున్నాయని చెప్పని వాడు మూసేస్తాడు రైల్వే స్టేషన్లన్నీ కూడా. కాబట్టి ఎవడు కూడా ప్లాట్ఫారం పైన కూడా తిరిగేదానికి లేదు. ఆ విధంగా పెట్టుబడిదారులు ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రజల డబ్బుతో నిర్మించిన వాటిని కారు చౌకగా అధిక నామమాత్ర ఫీజులతో లీజులకు ఇచ్చేసి 99 సంవత్సరాల పాటు చేస్తూ దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. దీన్ని సిఐటిగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని రైల్వే స్టేషన్లో నిరసన తెలియజేస్తుంది. ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవడానికి సిఐటి పోరాటం చేస్తుంది, ప్రజలు మద్దతు కోవాలని కోరుతుంది. ఆ విధంగా ప్రజల ఆస్తులను కాపాడుకునేదానికి ఈరోజు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మోడీని గద్దె దించితే తప్ప ఈ ప్రభుత్వ సంస్థలు కాపాడుకోలేం. ఎందుకంటే ఈరోజు గనులని ఆకాశాన్ని భూమిని మొత్తం అన్ని లీజులకి ప్రైవేట్ కాంట్రాక్టులు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కట్టబెడతారు. ఈ విధంగా దేశాన్ని దోషాన్ని కార్పొరేట్లు విదేశాలకు అందరికి అప్పచెప్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా విదేశాల కంపెనీలకు అప్పచెప్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకున్న దాన్ని ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ లేదు. ఈ విధంగా చేస్తున్నటువంటి మోడీ ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేశాడు, దేశాన్ని ద్రోహం చేస్తున్నాడు. కాబట్టి దేశ ద్రోహాన్ని బలపడుతున్న వీళ్ళందరినీ మోడీని గద్దె దింపాలి, లేకపోతే మన దేశాన్ని కాపాడుకోలేమని చెప్తున్నాం. కాబట్టి అందుకే ఈరోజు ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో ప్రజలందరూ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ చంద్రబాబు. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కేటీఆర్ రోడ్ షో జనసంద్రంగా మారింది. సభలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. అడుగుతున్న మక్తల్లో మిమ్మల్ని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు రామన్న. భూత్పూర్ రిజర్వాయర్ కాలువలు బాగు చేయాలి, నియోజకవర్గంలో మున్సిపాలిటీలో స్టేడియం ఏర్పాటు చేయాలని, భూత్పూర్ మండల కేంద్రంలో అధునాతనమైన బస్ స్టాండ్ కావాలి, ఉర్దూ మీడియం స్కూల్ మక్తల్లో దానిలో కొత్త బిల్డింగ్ కావాలి, మక్తల్ టు నారాయణపేట 4 లేన్ రోడ్ చేయాలి, పర్యాటక కేంద్రం చేయాలి, అదేవిధంగా ఎస్సీ బీసీ మైనారిటీ గిరిజన తాండాల పంచాయతీల సొంత భవనాలు, చాలా విషయాలు చెప్పాడు. మక్తల్లో మా దగ్గరనైతే మరి వేరే లెక్క ఉన్నది. మక్తల్లో గాడులకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టు నీళ్ళు పోసి పనులు కావాలంటే వస్తాయా? కాంగ్రెస్ లో కోటేసి పనులు కావాలంటే అవుతాయా? ఎవరు కోటేయాల? పక్కన అన్నా మరి ఇదివరకు కేసీఆర్ గారు కొన్ని మంచి పనులు చేసిండు. కేసీఆర్ గారు కొన్ని మంచి పనులు చేసిండా? ఆసరా పెన్షన్లు ఇస్తున్నది ఎవరు? వేములవాడ బీఎస్పీ అభ్యర్థి గోలిమోహన్ కదలాపూర్ మండలంలోని తాండ్రియాల, గంభీర్పూర్, బొమ్మన, తక్కెలపల్లి, దూలూరు, కదలాపూర్, సిరికొండ, భూషణరావుపేట, ఉట్పల్లి, పెగ్గల్ర, చింతకుంట గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కదలాపూర్ మండలానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. సీసీ రోడ్లు లేవు, గురుకులం లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. తీసుకుపోయి ఎడగట్టిర్రు. అది బీసీల పాట ఎట్లయితుంది? బీజేపీ బీసీల పాట ఎట్లయితుంది? మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఆధిపత్య పార్టీలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక అన్నగారు వచ్చిర్రు, మన మోహన్ అన్నగారు ఏం చేస్తారు బాబు, నువ్వు వీళ్ళందరి గురించి మంచిగానే చెప్తున్నావు కానీ అన్న ఏం చేస్తాడు అనే విషయం నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, అన్నగారు ఒక దాదాపు 5,000 మందికి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిండు. ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళకి ఒక 100 మంది కల్పించిన వాళ్ళు ఉన్నారా? ఒక 100 మందికి. అట్లా కాకుండా 175 మందిని, 170 నుంచి 180 మందిని అమెరికా దేశాలకు పంపించిండు. అన్నట్టు ఏం చేస్తాడంటే ఉచిత విద్య ఇస్తాడమ్మా. ఉచిత విద్య అంటే ఏదో దుబాల్ చదువు కాదు, మంచి చదువు, స్టాండర్డ్ ఉన్న చదివిస్తాడు. ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టు ఉండే చదివిస్తాడు. మన పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడేటట్లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. అట్లాంటి చదువు ఫ్రీగా ఇస్తాడు. ఒక కాగితం, పెన్సిల్, రబ్బర్, ప్రతిదీ. ఈ ఊరు సర్పంచ్ ఒకసారి నా దగ్గరికి వచ్చి, సార్ మా ఊళ్ళో జాతర అయితే మా జాతర ఆగిపోయేటట్టుంది, మేము మా గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ల దగ్గర అందరికీ అయినాం, ఈ చుట్టుపక్కల ఉండే నేను ఎమ్మెల్యే అయితే అని ఇంటికి పోయినాం, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లు అందరి దగ్గరికి అయినాం, కాంగ్రెస్ అందరి దగ్గరికి అయినాం, బీజేపీలు అందరి దగ్గరికి అయినాం. కానీ మా గుడి మీద జాతర జరుగుతా అంటే ఎవరిని కూడా చేతెత్తలేదు, ₹1 వానికి ధైర్యం ఎత్తలేదు. అంటే నేనన్నా, దేవుని కోసం ఏమైనా కానివ్వండి, ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఆడపడుచులు, మహిళలు, అన్నదమ్ములు అందరూ కూడా దేవునితో భక్తి శ్రద్ధలు ఉంటారు కాబట్టి మీకు ఏం కావాలని అడిగినాక అంతే.
అంటే మాకు 20 క్వింటాల బియ్యం కావాలంటే నోరు మొదలకుండా 20 క్వింటాల బియ్యాన్ని అన్నదానికి పంపించిన. అంటే ఈ గ్రామానికి నేను రుణపడి ఉన్నా. అంటే నేను ఎక్కడో మీ దగ్గర ఏదో అప్పు చేసిన పేన జన్మల ఆ అప్పును ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో 20 క్వింటాల బియ్యం ఇచ్చిన. సరే, అది మన అందరం కలిసి తిన్నాము, మంచిగా సంతోషంగా జాతర చేసుకున్నాము. ఎందుకంటే మన అందరి బతుకులు మంచిగా ఉండాలని. అంతేకాకుండా ఇందాక మనకు వంశీ అన్నట్టుగా ఈ ప్రాంతంలో చాలా మంది వెనుకబడి ఉన్నారన్నా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలి. మా ఊళ్ళో యువత అందరూ కూడా మత్తుపాత తయారై తిరుగుతారంటే తమ్మి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి నేను వేములవాడలో మెగా జాబ్ మేలు పెట్టేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చిన. అంటే ఈ గ్రామానికి నేను రుణపడి ఉన్నా అనుకున్నా. అట్లా కూడా తర్వాత గౌడ సోదరులు వచ్చిర్రు, మేము ఎల్లమ్మ తల్లికి ఇల్లు చేసుకుంటున్నామంటే వారు కూడా మనందరూ గౌన్లు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అక్కడ అన్నదానం పెట్టిన. తర్వాత పద్మశాలిలు వచ్చిర్రు, మార్కండేయ స్వామి మనోడే పడేలా నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వు కంపల్సరీ మనకి ఏం చేయాలంటే మార్కండేయ స్వామి కూడా మనోడు అని చెప్పేసి అక్కడ అన్నదానం చేసిన. అంటే ప్రతి వాళ్ళు ఎవరి దానికి వచ్చినా కూడా ఈ తాండేల గ్రామం నుంచి ఆపదైనా సంపదైనా నేను అందరినీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారె ఆదినారాయణతో పొంగులేటి శ్రీనన్న సతీమణి మాధురి రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు యాల్రగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ తెలంగాణకి ఏమిచ్చారని ప్రశ్నించారు. ఇంతవరకు ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా వారిని ఎంతో ఇబ్బంది పెట్టారని అన్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఈ మండలం దమ్మపేటలో ఉన్నటువంటి పలు సమస్యలు మనకు ఉన్నాయి. వాటిని మరి మనం తీర్చే విధంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే మీరు ఏదైతే ఈ ఆలోచనకైతే నన్ను ఎమ్మెల్యేగా కావాలని మీరందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా మీ మధ్యకు వచ్చి అందరితో మమేకమై మీతో పనిచేసే అవకాశం నాకు ఒకసారి ఇవ్వాలని కోరుతూ మరి కానీ వాళ్ళు మీరు ఆయన ప్రచారంగా ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఈ ప్రకారం మీకు మోహాల ఉండేసే రోజు 30వ తారీఖు ఉన్నది. ₹1 అవినీతి దమ్మపేట పంచాయతీలో జరిగితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అవినీతి ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని. అందుకని ప్రజల కోసం, ప్రజల మంచిగా, ప్రజల కోసం పోరాటం చేసి సిపిఐ పార్టీ అండగా జారీ గారికి ఉన్నది. రేపు గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించి మన సమస్యల మీద అక్కడ ఆయన వాడు నిలిపించే విధంగా మీరందరూ సహకరించాలని మీరందరూ కోరటం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై సిపిఐ. తిరుపతి జిల్లా తిరుమల ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో డాక్టర్ కేర్ ఆసుపత్రి యాజమాన్యం సిఎండి డాక్టర్ ఏఎం రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం అధ్యక్షతన బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రయాణికులు, తిరుమల బస్టాండ్ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఆర్ఎం చెంగల్ రెడ్డి వైద్య శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సృజన, మేనేజర్ జె అనిల్, డాక్టర్ షేక్ అబ్దుల్ పలువురు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోని ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు కాలువలు దోమలకు, క్రిమి కీటకాలకు ఆవాసాలుగా మారాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డు మీదుగా ప్రవహిస్తున్న మాడూరు మురుగు కాలువ పొడుగున ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లు, గ్లాసులు, కవర్లు, చెత్త, మద్యం సీసాలు, చేపల వ్యర్థాలు పేరుకొని పోవడంతో కాలువ రహదారిని తలపించే విధంగా తయారైంది. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికారాబాద్ కు నర్సింగ్ కళాశాల తీసుకొస్తా, ప్రజా ఆశీర్వాద సభలో భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్. జాతీయ రబ్బీ జట్టుకు ఎంపికైన ఆనిముత్యం సుప్రీత, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఘనత. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో 43 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు. బీజేపీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి, రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద సిఐటియు ధర్నా. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.